హాయ్, ఈరోజు నేను చేసిన కర్రీ ఏంటంటే దొండకాయ టమాటా వేసి ఎగిరి కింద వండాను. దొండకాయలు ఎన్ని లేవు, కొన్ని ఉన్నాయి. అవి కూడా కొన్ని ముగ్గిపోయినాయి. అటు సరిపోదని చెప్పి 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు కోసి దొండకాయ టమాటా కర్రీ కింద వండి క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై చేశాను. అది కూడా పెడతాను, వీడియో చూడండి. కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా ఉంది. అదేంటంటే నాకు లేట్ అయిపోతుందని చెప్పి అన్నీ ఒకసారి వేసాను. కొంచెంసేపు మగ్గనిస్తున్నాను. అలా కొంచెం సేపు మగ్గితే కొంచెం దగ్గర పడతాయి ఆనియన్స్ అవన్నీ. అప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, సాల్ట్ కూడా వేసుకుంటాను. నాకు ఏంటంటే ఆనియన్స్ వేగినప్పుడే పసుపు సాల్ట్ కూడా వేసేస్తాను, కొంచెం ఆనియన్స్ త్వరగా వేగుతాయి అని చెప్పి వేసాను. చూడండి, ఒకసారి కలుపుకోవాలి. కానీ కర్రీ అయితే చాలా బాగుందండి. కొంచెం స్వీట్ వచ్చింది, మరి ఆనియన్స్ ఎక్కువైన వల్ల ఏంటో కానీ లైట్గా స్వీట్ కింద అనిపించింది. కానీ కర్రీ చాలా బాగుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంది. కొంచెంసేపు వేయించేసుకుని ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టి మగ్గించుకున్నాను. దొండకాయ ముక్కలు కూడా వేసుకుని, అవే దొండకాయలు అనేయండి. అందులో కూడా మీరు చూడండి, దొండకాయ ముక్కలు ముగ్గుని కూడా ఉన్నాయి. మరి ఏం చేయని, ఎన్ని పాడైన కర్రీ అవ్వదు కదా, మరి అంత అవ్వదని చెప్పి ఆ ముగ్గుని కూడా కొంచెం మాదిరిగా ముగ్గుని కూడా వేసాను. అవి కూడా వేసి కొంచెంసేపు కలుపుతున్నాను. కలిపి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుంటాను. మ్యాక్సిమం మగ్గిపోయినాయండి, దొండకాయ ముక్కలు ఉడికిపోయినాయి కూడా. ఇప్పుడు దాంట్లోకి కారం వేసుకుంటాను. మేము ఎక్కువ ఆడించిన కారమే వాడతామండి. ఏమైందంటే కారం అయిపోయింది, కొన్న కారం తెప్పించాను. అది చూడండి ఎంత రెడ్గా ఉందో. అసలు అది తింటే కడుపులో మంట వచ్చేసిందండి బాబు. నిన్నంతా కూడా ఇదిగో ఈ రోజు వెళ్ళి బజార్ వెళ్ళి ఎండుమిరపకాయలు అవి తెచ్చుకొని శుభ్రం చేసుకుని ఆడించుకోవాలి. ప్రస్తుతానికి 2 రోజులు ఇదే కారం వాడతానండి, అది ఆడించేదాకానే. కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాను. కర్రీ అయిపోయిందండి, ఆల్రెడీ దొండకాయలు మగ్గిపోయినాయి. కొంచెం వాటర్ ఎందుకు వేసుకున్నానంటే ఇంకొంచెం అక్కడక్కడ మగ్గనే ఉంటాయి కదా, వాటి కోసమని వేసుకున్నాను. దగ్గర పడిపోద్ది. కొంచెం చికెన్ మసాలా వేసాను లైట్గా, ఎంత వేయలేదు, కొంచెం వేసుకున్నాను. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను, చికెన్ మసాలా వేసాను కదా అని. అయిపోయిందండి. కొంచెం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, గిన్నెలోకి తీసుకుంటాను. ఒక 10 నిమిషాలు మగ్గితే చాలు. ఎదవ మెసేజ్లు. మూత పెట్టుకున్నాను, దగ్గర పడిపోయిందండి, అయిపోయినట్టే. చూడండి, దగ్గర పడిపోయింది కదా కర్రీ. కానీ కర్రీ చాలా బాగుంది కానండి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్లనే కొంచెం స్వీట్గా అనిపించింది. పర్వాలేదు చపాతీలోకి. ఇదైతే కొబ్బరికాయని క్యారెట్ ఫ్రై చేశానండి, నిమ్మకాయ పిండి అదిరిపోయిందండి. అదిగోండి దొండకాయ కర్రీ అదే అయింది. కొంచెం కొంచెం వండుతానండి, భారీగా వండను. నీకు ఏంటంటే జూమ్ చేసి ఎత్తడం వల్లనే అంత కర్రీ కింద అంతంతే వండుతాను డైలీని.